నెల్లూరు మూలాపేటలోని ప్రియాంక స్కూల్లో ఫుడ్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఎంఈఓ తిరుపాలు డాక్టర్ భరత్ విచ్చేసి ఈ ఫుడ్ గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల వంటకాలతో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను వారు తిలకించారు. వాటిని టేస్ట్ చేసి అందులోని పోషక పదార్థాల గురించి వివరించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఆహారం తీసుకుంటే మేలు జరుగుతుందో తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ తిరుపాలు చెప్పారు. స్పిరిట్ ను విద్యార్థుల్లో క్రియేట్ చేసడానికి మరి యాజమాన్యం వాళ్ళు, ప్రియాంక యాజమాన్యం వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. మరి పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. విద్యార్థి కూడా ఒక 5 స్టార్ హోటల్స్లో మామూలుగా మాస్టర్స్ ఎలా ఉంటారో, అంటే ఫుడ్ మేనేజ్మెంట్ చేసేటువంటి మాస్టర్స్ ఎలా ఉంటారో మరి ఆ విధంగా ప్రతి విద్యార్థికి టోపీలు పెట్టి ఒక యూనిఫామ్ డ్రెస్ వేసి చేతులకు బ్లౌజులు వేసేసి చాలా చక్కటి వాతావరణము, మంచి హైజీనిక్గా ఉంది. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి ప్రిపరేషన్ చేసినటువంటి వంటకాలు ఏమైతే ఉన్నాయో చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది మంచి కల్చరు, ఒక రకంగా నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యాజమాన్యాలు ఈ విధంగా తయారు చేయడం నిజంగా నేను కొత్తగా చూస్తున్నాను. మరి యాజమాన్యాన్ని ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ నిర్మల మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా జంక్ ఫుడ్కు పిల్లలు అలవాటు పడుతున్నారని చెప్పారు. అలాంటి వాటికి పిల్లలను దూరం చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా పేరెంట్స్కు అవగాహన కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. చాలా గొప్పగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎంఈఓ గారు తిరుపాల్ గారు, అలాగే వన్ ఆఫ్ ద గ్రేట్ డాక్టర్ ఇన్ ద నెల్లూరు భరత్ గారు విచ్చేసి ఈ కార్యక్రమంలో పిల్లలకు ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించి ఈ కార్యక్రమాన్ని మరింత గ్రేట్ఫుల్గా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఫుడ్ గ్యాలరీ అనేది ఎందుకు ఏర్పాటు చేసింది ప్రియాంక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే పిల్లల్లో ఒక చైతన్యాన్ని రేకెత్తించాలి, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. నవ్వేడేస్ జంక్ ఫుడ్కి చాలా అలవాటు పడిపోయారు పిల్లలు. ఈ జంక్ ఫుడ్ నుండి పిల్లల్ని దూరం చేయాలి. అలాగే అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. పిల్లలు మారం చేస్తున్నారని పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వడం కాదు, దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనే విషయాన్ని పేరెంట్స్లో ఒక అవగాహన తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మా కరెస్పాండెంట్ సార్ శ్రీనివాసులు గారు ఏర్పాటు చేశారు.